రాయలసీమలో ఒక బలమైన నాయకుడు పార్టీ మారితే వచ్చే నష్టం, తగిలే దెబ్బ ఎలా ఉంటుందో పసిగట్టడంలో చంద్రబాబు తర్వాతే ఎవరినైనా చెప్పాల్సి ఉంటుంది. తన సుదీర్ఘ ప్రత్యర్థి శిల్పా మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేయగానే నంద్యాల నేత భూమా అఖిలప్రియ అమితానందంలో మునిగిపోయి రానున్న ప్రమాదాన్ని తేలిగ్గా తీసుకున్నారు. కానీ అత్యంత అనుభవజ్ఞుడైన చంద్రబాబు షాక్కు గురైనప్పటికీ వెంటనే తేరుకొని నష్ట నివారణ నడుం కట్టారు. నంద్యాల పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటు అక్కడి నాయకులతో మాట్లాడుతూ ఏం చేయాలో దానిపై తర్జన భర్జన పడుతున్నారు. శిల్పా మోహన్ రెడ్డి సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన వెంటనే మంత్రి భూమా అఖిలప్రియ ఇతర ముఖ్య నేతలు సీఎం టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. తాను ఎంత నచ్చజెప్పినా వినకుండా కర్నూలు జిల్లా కీలక నేత శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరుతుండడం ముఖ్యమంత్రికి కలవరపడి అక్కడి నాయకులతో మంతనాలు జరుపుతున్నారు. మంగళవారం ఉదయం కూడా మరోసారి అఖిలప్రియ మంత్రులను అచ్చెన్నాయుడు, కాల్వ శ్రీనివాసులను తదితరులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. శిల్పాతో పాటు ఇంకా ఎవరెవరు టీడీపీని వీడుతారు అని ఆయన నాయకులను ప్రశ్నించి తెలిసింది. వారి వివరాలు తెలుసుకొని పార్టీకి వదిలి వెళ్లకుండా చూడాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి వెళ్తే ఏర్పడే ఇబ్బందులు, ఇతర అంశాలను వివరించి సూచించారు. పార్టీ శ్రేణులు కూడా జారిపోకుండా చూడాలని కోరారు. శిల్పా వైఎస్ఆర్ సిపిలో చేరడం వల్ల టీడీపీకి నష్టం ఉండదని ప్రచారం చేయాలని, ముఖ్య నాయకులకు కూడా ఈ విషయాన్ని బయటకు చెప్పాలని సూచించారు. శిల్పా జంప్ నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలపై చంద్రబాబు అఖిలప్రియను వివరణ కోరగా ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆమె చెప్పినట్లు సమాచారం. అయినా శిల్పా పార్టీని వీడితే నంద్యాలతో పాటు కర్నూలు జిల్లాలో కూడా ప్రభావం ఉంటుందని విషయాన్ని గ్రహించిన నేతలందరూ సీఎంతో మాట్లాడుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలపై ఎలాంటి ప్రభావం ఉండదనే విషయంపై వారితో చర్చించిన వెంటనే నంద్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న పనులంటిని వెంటనే పూర్తి చేయాలని, ఇంకా ఏం పనులు చేయాలో ప్రణాళిక తయారు చేసుకొని తమ వద్దకు రావాలని చంద్రబాబు సూచించారు.